యూరప్ దేశాల కుట్ర ఎట్లా ఉంటాయంటే, తమతో పోటీగా ఇంకొకళ్ళు ఎదగనివ్వరు. మనల్ని ఏనాడో అంతరిక్షంలోకి వెళ్ళగలిగిన మనల్ని తొక్కి పడేశారు. ఆ రోజున మన వేళ్ళతోనే మన కళ్ళు పొడిపించి, మన సైంటిస్టుల్ని అరెస్టులు చేపించి జైళ్ళలో పెట్టించి. అట్లాగే రకరకాల చూసాం. ప్రాణాలు తీయడం గాని ఇట్లాంటివి. ఇవే కాకుండా ఎదుగుతున్న ప్రతిసారి మన మీద ఏదో ఒక ముద్రేస్తారు. లేకపోతే పాకిస్తాన్‌కి మనకి మధ్య చిచ్చు పెట్టి వీళ్ళే ఏదో ఒకటి ఇష్యూ చేసి, వాళ్ళ పారిశ్రామికవేత్తలు ఇక్కడ చీఫ్ అండ్ బెస్ట్‌గా లేబర్ దొరుకుతారన్న ఉద్దేశంతో ఇక్కడికొచ్చేస్తే ఇబ్బందన్న ఉద్దేశంతో ఈ నాటకాలు ఆడుతా ఉంటారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు యూరప్ దేశాల్లో ఈ పాకిస్తానోళ్ళు, లేకపోతే గనక ఈ ఆఫ్ఘనిస్తానోళ్ళు ఇట్లాంటోళ్ళు ఈళ్ళు అక్కడ ఏదో పనులు చేస్తుంటారు. అత్యాచారాలు, గ్రూమింగ్ గ్యాంగ్స్ కింద ఏర్పడి అక్కడున్న అమ్మాయిల్ని పటాయించడం ఇట్లాంటిది. వాళ్ళని అరెస్టులు చేస్తారు, జైల్లో పెడతారు. పెట్టిన ప్రతిసారి అది పాకిస్తాన్ అని పేరు రాయొచ్చు కదా! వాడు పాకిస్తానోడో, ఆఫ్ఘనిస్తానోడో, బంగ్లాదేశోడో అని అట్ట రాయరు. ఏషియన్ కమ్యూనిటీ అని పెడతారనమాట. వార్తల్లో గానీ, వాళ్ళ స్టేట్మెంట్‌లో గానీ, వాళ్ళ టీవీ ఇంటర్వ్యూలో గానీ. ఏషియన్ కమ్యూనిటీ. ఏసియా అంటే ఏషియాలోకి వచ్చేటి భారతీయుడు వస్తాడు, శ్రీలంకోడు వస్తాడు, నేపాలోడు వస్తాడు. అందరినీ కలిపేసి. ఇంక్లూడింగ్ చైనా వాడిని కూడా కలిపేసేసి. తద్వారా గేమ్ ఏంటి? టోటల్ ఈ ఏషియాలోనే ఏషియా అనేదే మంచిది కాదు అనేటటువంటి సంకేతం అక్కడున్న ప్రజలకు ఇవ్వడం అనమాట. ఇది వీళ్ళ కుట్రల యొక్క మూల రూపం.